హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ వామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము నిన్న అరుణాచలం వెళ్ళామండి. ఇది వచ్చేసి అరుణాచలం మెయిన్ ఎంట్రన్స్ అండి. మన గిరికి ముందు కనిపించేది. కాకపోతే టెంపుల్ మాత్రం కొండకు ఆనుకొని ఉంటుందండి. ఇది మొత్తం 8 లింగాలు మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ అంటే ఫస్ట్ వచ్చేసి మేము ఇంద్రలింగం దగ్గరకు వచ్చేసాము. మొత్తం 14 కిలోమీటర్స్ అండి. మనం గిరి చుట్టూ తిరగాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి 14 కిలోమీటర్స్. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, మొత్తము కొండ చుట్టూ మంచి దారి ఉంటుంది, మట్టితో కూడిన దారి ఉంటుంది అనుకున్నాము. కానీ ఇది మొత్తం తార్ రోడ్ అండి. లోపల టెంపుల్లో మాత్రం వీడియో తీయనివ్వట్లేదు. మొత్తం 14 కిలోమీటర్స్ ఇలానే తార్ రోడ్ ఉంటుందండి. చెప్పులు లేకుండా నడుస్తుంటాం కాబట్టి కొంచెం ముందుగానే సాక్స్ వేసుకోవడం. ఇది వచ్చేసి రూట్ మ్యాప్ అండి. మనం వెళ్తుంటే ప్రతి ఒక్క మజిలీ దగ్గర ఈ రూట్ మ్యాప్ అనేది కనిపిస్తుంది. అసలు ఈ సిటీని టెంపుల్ సిటీ అని పిలుస్తారంట అరుణాచలంని. ఎందుకంటే వీధికి ఒక 3-4 టెంపుల్స్ దాకా ఉంటాయి. అయితే మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. ఇది వచ్చేసి అగ్నిలింగం అండి. మొత్తం తార్ రోడ్డు మీదే ఉంటుందండి. బెటర్గా ఎవరైనా సాక్స్ వేసుకొని నడిచేవాళ్ళు లేదా డైలీ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కంఫర్టబుల్గా చేస్తారు. లేదు అనుకున్న వాళ్ళు సాక్స్ యూస్ చేయడం చాలా బెటర్ అండి. ఫుట్పాత్లు కావాలంటే కూడా ఉంటాయి, మనమే దాంట్లో ఇబ్బంది. ఇది వచ్చేసి యమలింగం అండి. ఒక్కొక్క టెంపుల్కి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. అలా 8 లింగాలు 14 కిలోమీటర్లు అండి. అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అస్సలు మర్చిపోలేము ఆ ఎక్స్పీరియన్స్ అని. చాలా అంటే చాలా బాగుంటుంది. బెటర్ టైం ఏదంటే ఉదయం మార్నింగ్ 5:30-6కి అట్లా స్టార్ట్ చేసుకోవడం, లేదా ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అండి. ఎందుకంటే మేము ఎండ లేదు కాబట్టి బతికిపోయాము. ఇది నైరుతి లింగం అండి. మన ఈశాన్యము, ఆగ్నేయం, నైరుతి అని చెప్పి 5 దిక్కులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన లింగం అండి ఇది. మామూలుగా మెయిన్ లింగాలు వచ్చేసి 8 లింగాలు ఉంటాయండి. ఒక 2 మాత్రం ఈ మధ్య రీసెంట్గా ఎక్స్ట్రా కన్స్ట్రక్ట్ చేశారనమాట. దాంతో 10 అయ్యాయి. అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల తీయనివ్వట్లేదండి. వీడియోస్, ఫొటోస్ ఏవే కానీ తీయనివ్వట్లేదు. ఇది వచ్చి సూర్యలింగం అండి. ఇవన్నీ కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాయి. సూర్యలింగము మన నైరుతి లింగం అనేది కొంచెం తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాయి. మీకు మధ్యలో కావాలంటే వాటర్ బాటిల్స్ ఏవైనా సరే ఈజీగా దొరుకుతాయండి. ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇది వాయులింగం అండి. కాకపోతే మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసేసారండి. అప్పటికే లంచ్ టైం అయింది, సో క్లోజ్ చేశారు. జస్ట్ బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చాము. ఇది ఒక్క లింగాన్ని మాత్రం కొంచెం వీడియో తీయడానికి పాసిబుల్ అయిందండి. ఎందుకంటే క్లోజ్ చేశారు, లోపల ఎవరు లేరు కాబట్టి ఈజీ యాక్సెస్ దొరికింది. చెప్పాను కదండి, ఇది మాత్రం కొంచెం క్లోజ్ చేశారు. సో ఇది మాత్రం వీడియో తీయడానికి పాసిబుల్ అయిందండి. లేకపోతే ఏ లింగం దగ్గర కానీ అసలు వీడియో తీయడానికి పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేశారు అనుకుంటా అండి. అందుకే ఇది కూడా వీడియో అనేది తీయలేదన్నమాట. చంద్రలింగం ఇది వచ్చేసి. నెక్స్ట్ మనకు కుబేరలింగం అనేది వస్తుందండి. మన తెలుగు వాళ్ళకైతే అక్కడ మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ తెలుగులోనే మాట్లాడతారండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. తమిళ్ కదా, మనకు తమిళ్ రాదు అని ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు. అందరూ మంచిగా తెలుగులో, ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడతారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అంటూ ఎటువంటి పరిస్థితి లేదు. ఇది వచ్చేసి ఈశాన్యలింగం అండి. ఐ థింక్ ఇదే లాస్ట్ లింగం అండి. ఇదే లాస్ట్ లింగం. జస్ట్ ఒక
5 మినిట్స్ లేట్ వచ్చినా టెంపుల్ క్లోజ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి రాజగోపురం అండి. ఇక్కడ నుంచి ఎంట్రీ అయిపోయి మళ్ళీ దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుందండి టెంపుల్. ఇక్కడ నుంచి ఆ లాస్ట్కి వెళ్ళి ఆ లాస్ట్ గర్భగుడిలో మనం దర్శనం చేసుకోవాలి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.